మొదటి అధ్యాయం 7వ వచనాన్ని మరలా చదువుతున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఇంద్రియ నిగ్రహ శక్తి అనే అంశాన్ని మనం తీసుకున్నాం. పోయిన వారము మనం శ్రమలలో ఇంద్రియ నిగ్రహ శక్తి, శ్రమలలో ఇంద్రియ నిగ్రహ శక్తి అనే ఉప అంశాన్ని ధ్యానించుకున్నాం. హల్లెలూయా. కాబట్టి మనకు శ్రమలలో ఇంద్రియ నిగ్రహ శక్తినిచ్చేది కూడా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. శ్రమలలో ఇంద్రియ నిగ్రహ శక్తిని పరిశుద్ధాత్ముడు ఇవ్వకపోతే మనం ఓడిపోతాం అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తి కనుక మనం కలిగి ఉంటే ఆత్మదేవుడు మనలను విజయోత్సవంలోనికి నడిపిస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఘనమైన విజయాన్ని పొందుకునేటట్టు చేస్తాడు. ఈరోజు రెండవది కరువులో ఇంద్రియ నిగ్రహ శక్తి. కరువులో ఇంద్రియ నిగ్రహ శక్తి. ఆదికాండం 26వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతున్నాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. హల్లెలూయా. అబ్రహాము దినాల్లో వచ్చినటువంటి మొదటి కరువు లాంటి ఒక భయంకరమైన కరువు ఇస్సాకు దినాల్లో కూడా వచ్చిందనమాట. అప్పుడు కనాన్లో నుంచి గెరారుకు వెళ్ళాడు, ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు అనమాట. అబీమెలెకు రాజు అప్పుడు పరిపాలిస్తున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తుకి నువ్వు ఉండని చెప్పాడు అనమాట. హల్లెలూయా. భయంకరమైన కరువు దేవుడు చెప్పాడు, నేను చూపించే దేశంలో ఉండు అని. మనుషులం కదా, బలహీనలో దేవుని మాట వినాలన్నా లేకపోతే వెళ్ళిపోవాలన్నా కరువు తప్పించుకోవడానికి అనిపిస్తుంది.
మనుషుల యొక్క బలహీనత దేవుడు ఎరుగును కాబట్టి వెంటనే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాడు అనమాట. వెంటనే వాళ్ళ నాన్నగారు, ఎవరు వాళ్ళ నాన్న? అబ్రహాం నా మాట విన్నాడు, నా ఆజ్ఞలు గైకొన్నాడు, నా కట్టడలను గైకొన్నాడు అని చెప్పాడు అనమాట. అంటే ఏం చెప్తున్నాడు ఇస్సాకు అప్పుడు? నీ తండ్రి నా మాట విని ఆశీర్వదించబడినట్లుగా నీవు నా మాట విని నేను ఉండమన్న ప్రాంతంలో ఉన్నట్లయితే నేను నిన్ను ఆశీర్దిస్తానని చెప్పాడు అనమాట. వాళ్ళ నాన్నగారిని ఎప్పుడైతే జ్ఞాపకం చేశాడో ఇస్సాకు మనసంతా మారిపోయి ఉంటుంది అనమాట. ఎలా మారిపోయి ఉంటుంది? వాళ్ళ నాన్నగారిని జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. వాళ్ళ నాన్నగారు ఎలాగైతే దేవుడిని అనుసరించాడో, ఆయన ఆజ్ఞలు గైకొన్నాడో, ఆయన కట్టలు అనుసరించాడో, ఆఖరికి తనను బలిమ్మన్నప్పుడు ఇస్సాకుని తీసుకొని ఇస్సాకు తల మీద కట్టెలు పెట్టి ఆ యొక్క హోరేబు కొండ మీదకి ఎక్కిపోయేటప్పుడు ఇవన్నీ ఒక్కసారి ఇస్సాక్కి గుర్తొచ్చేసాయి అనమాట. ఇక వెంటనే దేవుడు సెలవిచ్చిన ప్రకారము అక్కడే ఆ ఫిలిస్తీన్ల దేశంలోనే ఉండిపోయాడు. అక్కడ గెరార్ అనే ప్రాంతానికి నుంచి చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించాను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహం అసూయపడిరి. హల్లెలూయా. శత్రువులు అసూయపడే అంతగా ఇస్సాకును దేవుడు ఆ కరువులు ఆశీర్వదించాడు అనమాట. చప్పలు కొట్టి దేవుని మహింపడు. అప్పుడు ఇస్సాక్కి సహాయం చేసింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే అతనికి ఆ కంట్రోలింగ్ పవర్, ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా అతనికి దొరకడమే. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా దొరికితేనే ఆ విధంగా విశ్వాసంతో నిగ్రహించుకొని దేవుని వైపు చూడగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహ శక్తి లేదనుకోండి, మనం దేవుని వైపు చూడం. ఇంద్రియ నిగ్రహ శక్తి లేదంటే విశ్వాసం రాదు, ధైర్యం రాదు, ఇంకా మనం మన ఆలోచన ప్రకారము వెళ్తామన్నమాట. అయితే ఇస్సాకు ఆ కరువులో దేవుని మాట విని ఆ ప్రకారము చేసినందువల్ల అది అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. దానికి కారణం ఏమంటానంటే నేను అది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఇంద్రియ నిగ్రహ శక్తి. హల్లెలూయా. దేవుని మాటను స్వీకరించేటటువంటి శక్తి అన్నమాట. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన దానిని స్వీకరించి దాని ప్రకారం చేసే ఆ శక్తి అన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హబక్కూకు గ్రంథంలోకి రండి. 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతాం. 772వ పేజీ. 772వ పేజీ పాత నిబంధన పుస్తకంలో 772వ పేజీ. 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. హల్లెలూయా. దీనిని ఏమంటాము? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, హల్లెలూయా,
ఎంత భయంకరమైన కరువు వచ్చినా సరే, ఏమీ లేకుండా పోయినా సరే ఏమంటున్నాడు హబక్కూకు? నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దీన్నే ఇంద్రియ నిగ్రహ శక్తి అంటాం. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి వాళ్ళు ఇలాగనే ఉంటారన్నమాట. హల్లెలూయా. ఏమీ లేకుండా ఊడ్చుకొని పోయినా సరే వాళ్ళు మాత్రం ఏమాత్రం భయపడరు, ఏమాత్రం దిగులు పడరు. అందుకనే మనం చదివిన ప్రారంభ వాక్యంలో దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగే ఆత్మను ఇచ్చిన, కానీ పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క శక్తి మనము స్వతంత్రించుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళల్లో మాత్రమే ఇది కనబడుతుంది. లేకపోతే అల్లకల్లోలమైపోయి ఎక్కడికో పరిగెత్తి వెళ్ళిపోయి బతకలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాల్సిందే. అలాంటి భయంకరమైన పరిస్థితులు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఇంద్రియ నిగ్రహ శక్తి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించిన ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి గనక ఉన్నట్లయితే మనము ఏమాత్రం కలవరపడకుండా దేవుని యందే విశ్వాసం ఉంచుతాం, ఆయన యందు ఆనందిస్తాం, ఆయనను స్తుతిస్తాం. హల్లెలూయా. అప్పుడు ఆయన మనకు కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడనమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6 వచనాలు చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథానికి ముందు ఉంటుంది. 220 పేజీ పాత నిబంధన పుస్తకం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బేత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటైన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచిండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను, కిల్యోనను 2 కుమారులు ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. హల్లెలూయా. అందరూ చెప్పండి ఒకసారి. బెత్లెహేం ఎఫ్రాతాలో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట ఈ యొక్క నయోమి కుటుంబం. వీళ్ళు ఆ కరువులో బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళడానికి అంశాన్ని బట్టి చెప్పండి. దేవుని యొక్క ఆత్మ లేకపోవడమే. ఏం లేకపోవడం? దేవుని ఆత్మ లేకపోవడం, దేవుని ఆత్మ ద్వారా కలిగే ఇంద్రియ నిగ్రహ శక్తి లేకపోవడమే. దేవుని ఆత్మ ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. మనం ఎందుకు భయపడాలి? మన దేవుడు మనలను దర్శిస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు. ఎందుకు వెళ్ళాలి మన దేశాన్ని విడిచిపెట్టి అని అనుకోకుండా వాళ్ళు వెళ్ళారన్నమాట. అంటే వాళ్ళు ఇంద్రియ నిగ్రహ శక్తిని కోల్పోయారు. అందువల్లనే వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. ఏం జరిగింది? భర్త చచ్చిపోయాడు. తర్వాత కుమారులకి మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. తర్వాత కుమారులు 2 కూడా 10 సంవత్సరాల కాలంలో చనిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో 3 విధవరాళ్ళు అయిపోయారనమాట. చూసారా? దేవుని యొక్క సన్నిధి నుండి కరువు వచ్చిందని ఇంద్రియ నిగ్రహ శక్తిని కోల్పోయి
అన్య దేశానికి వెళ్ళి వాళ్ళు సమస్తాన్ని కోల్పోయారనమాట. అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. ఎంతోమంది సరైనటువంటి నిర్ణయం తీసుకోక అన్య దేశాలకి అన్యులతో కలిసిపోయి సమస్తాన్ని పోగొట్టుకోవడం మనం చూస్తున్నాం. నయోమి జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. భర్త పోయాడు, 2 కొడుకులు కూడా పోయారనమాట. అంత భయంకరమైన పరిస్థితి. అయితే ఒకరోజు ఆమె విన్నదంట, బెత్లెహేమును తమ దేవుడిని యెహోవా దర్శించి వారికి ఆహారం ఇస్తున్నాడంట. హల్లెలూయా. చూసారా? ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి దేవుని ఆత్మ బలపరుస్తున్న ప్రకారము, దేవుని మాట వినిన ప్రకారము బెత్లెహేములోనే ఉండుంటే హల్లెలూయా ఈ గతి పట్టుండేది కాదు. అది యెహోవా మనం విన్న ఆరాధన మెసేజ్ ఉన్నాం కదా, యెహోవా భద్రత మనల్ని సరిచేయడానికి చెవులు కొట్టి దేవుని మహిమ పెడతాం. కాలాలు సమయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. గత వారం విన్నాం కదా, శోధించడానికి మార్గం కూడా చూపుతా అంట. ఎంతవరకు శ్రమను ఇవ్వాలో అవసరమును బట్టి దర్శించడా. ఈ లోపల తొందరపడి దేవుని యొక్క రెక్కల కింద నుంచి వెళ్ళిపోయి ఇంత భయంకరమైన పరిస్థితి. జాగ్రత్త. మన జీవితాల్లో కూడా ఆ సమయాల్లో నానా ఇబ్బందులు కలిగినప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు, అన్యులతో కలిసిపోకూడదు, అన్య దేవత ఆరాధనల దగ్గరికి వెళ్ళకూడదు. మోయాబు అన్య దేశం, అక్కడ యెహోవా ఆరాధన లేదు. ఏం లేదు? తమ దేవుడైన యెహోవా ఆరాధన లేదు. ఆ మార్గం వాళ్ళు లేదు. అన్య దేవత ఆరాధనలు ఇంకా అడగపోయినటువంటి వాళ్ళు, ఆ స్త్రీలను చేసుకున్న వాళ్ళు వాటిలో కలవకుండా ఉండుంటారా? ఎంతో భయంకరమైన పరిస్థితి. తర్వాత 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. చపలు కొట్టి దేవుని మహిమ పెడదాం. మార్టిన్ ఆరాధన మెసేజ్ మాట్లాడుతూ ఉంటే నేను కూర్చొని ఆనందిస్తూ ఉన్నా. ఎందుకు ఆనందిస్తూ ఉన్నా అంటే, నేనేం మాట్లాడబోతున్నానో మార్టిన్కి తెలీదు, మార్టిన్ ఏం మాట్లాడబోతున్నాడో నాకు తెలీదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రెండింటికి కనెక్షన్ ఇచ్చి పెడతాడనమాట. హల్లెలూయా. ఆరాధన మెసేజ్, మెయిన్ మెసేజ్ ఆ క్లబ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. మనం ఇందాక విన్నాం కదా, ఆయన రెక్కల చాటు అని. ఇప్పుడు వాళ్ళు తిరిగి బెత్లెహేముకి వచ్చారనమాట. వాళ్ళు తిరిగి బెత్లెహేముకి వచ్చారు. అంటే ఒక కోడలు వచ్చింది, ఆమెతో కూడా ఒక కోడలు వెళ్ళిపోయింది. పెద్ద కోడలు ఓర్ప వెళ్ళిపోయింది, చిన్న కోడలు రూతు వచ్చిందనమాట. తర్వాత బెత్లెహేముకి వచ్చిన తర్వాత నేను పరిగెరుకొని వస్తానని చెప్పి అడిగింది. సరే వెళ్ళమన్నది నయోమి, అత్త నయోమి అన్నది. ఆమె నేరుగా ఒక పొలంలోకి పోయింది. ఆ పొలము బోయేజ్ది అనమాట. ఆ పొలము చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తి అనమాట. బెత్లెహేములో గొప్ప శ్రీమంతుడు, ధనవంతుడు. అంత మాత్రం కాకుండా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు అనమాట. ఆ పొలంలో ఏరుకుంటా ఉంది. బోయేజ్ వచ్చాడు ఆ పొలంలో వాళ్ళని చూడడానికి. అప్పుడు ఆమె కనబడింది. ఆ రూతుని గురించి సమాచారం అడిగి తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని చాలా ఆనందిస్తూ మాట్లాడినప్పుడు అనేక మాటలు మాట్లాడాడు. ఈ మాట మాట్లాడాడు ఏమని? యెహోవా నీవు చేసిన నీ దేశాన్ని విడిచిపెట్టి నీ అత్తతో పాటు యెహోవా యొద్దకు వచ్చావు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చావు? యెహోవా యొద్దకు వచ్చావు. అంత మాత్రం కాకుండా ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. హల్లెలూయా. చూసారా? కాబట్టి ఆయనే నీకు బహుమానం ఇస్తాడు.
సంపూర్ణమైన ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. తిరిగి ఎప్పుడైతే మరలా బెత్లెహేంకి వచ్చారు, ఇదేమిటి, తిరిగి వాళ్ళు రావడానికి కారణము మళ్ళా ఇంద్రియ నిగ్రహ శక్తే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు రావాలి కదా. అందరూ ఏమంటారు, ఇంత సమృద్ధిగా పోతివే, ఇలా వచ్చామంటారు అన్నారు అప్పటికి మనం మొదటి అధ్యాయాలను చదివితే. అయినా తిరిగి నయోమి దేవుడు ఈ బెత్లెహేమును దర్శించి వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడని తెలుసుకొని మళ్ళా బెత్లెహేముకు బయలుదేరడం అనేది దేవుని ఆత్మ. దయచేసి అర్థం చేసుకుంటూ రండి. దేవుని ఆత్మ ఎంత అవసరమో దేవుని ఆత్మ ఎంత అవసరమో నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు లేదన్నమాట. అలాగే మన కుటుంబాల్లో కూడా ఆయా రీతులుగా అనేకులను ఆశ్రయించి ఇష్ట ప్రకారం జీవించే వాళ్ళందరూ వాళ్ళు తిరిగి సురక్షితమైన దేవుని రెక్కల కిందకి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే తప్ప వాళ్ళు రెక్కల కిందకి, యెహోవా రెక్కల కిందకి రావడం జరగదు. మన జీవితాల్లో కూడా మనము అనేక పర్యాయాలు ఈ లోకానుసారంగా జీవించి పతనమైన తర్వాత దేవుడు ఏదో ఒక నొప్పో బాధో కష్టమో కరువో పెట్టిన తర్వాత మనము దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించినప్పుడు, ఆయన సన్నిధికి తిరిగి వచ్చినప్పుడు మరలా దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. 4వ అధ్యాయం, రూతు గ్రంథంలో 4వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కనెను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. తర్వాత అంటే రూతు గ్రంథం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో బంధు ధర్మాన్ని ఆచరించాలన్నమాట. బోయజు కూడా వాళ్ళ బంధువే. ఆయనకంటే ముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని అడిగారనమాట, నీవు వాళ్ళ పొలాలను విడిపించి సాగు చేస్తావా అని. చేస్తానంటాడు అతను. మీరు తర్వాత చదవండి. సరే, నువ్వు వాళ్ళ పొలాలన్నీ విడిపించి నువ్వు సాగు చేసే పని అయితే నువ్వు వాళ్ళ కోడలు రూతుని చేసుకోవాలని చెప్పాడు అనమాట బోయజు. అప్పుడు అతను, అటైతే నేను విడిపించలేను, నువ్వే ఇంకా ఆ కార్యాన్ని చేయని చెప్పి చెప్తాను. అప్పుడు అక్కడ ఉన్నట్టు 10 మంది సాక్షుల ఎదుట బోయజు రూతుని పెళ్లి చేసుకోవడానికి ప్రమాణం చేస్తాడనమాట. ఆ తరువాత వారికి పెళ్ళి అవుతుంది ఘనంగా. అప్పుడు దేవుడు వాళ్ళని దర్శించాడు. హల్లెలూయా. కుమారుడు కలిగాడు అనమాట. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. కుమారుడు చూసారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని సన్నిధికి తిరిగి నడిపించబడినప్పుడు హల్లెలూయా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో చూడండి. హల్లెలూయా. అలాగనే లోకంలో నుంచి మనము దేవుని యొక్క సంఘములోనికి వచ్చినప్పుడు హల్లెలూయా పరమ బోయేజు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను వివాహం ఆడతాడు అనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ప్రైజ్ గాడ్. దానికోసం మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఆ వివాహం ఈ భూమి మీద కాదు జరిగేది. ఆ వివాహము మధ్యాకాశంలో మేఘాల మధ్య హల్లెలూయా ఆకాశ మండలంలో మధ్యాకాశంలో జరగబోతా ఉంది. దానికి మనం అంతా సిద్ధపడుతూ ఉన్నాం. ఆ రూతు ఆ బోయజు పొలంలో పరిగెరుకుంటూ భోజనం చేస్తున్నట్టుగా దేవుని సంఘమనే ఈ పొలంలో, క్రీస్తు సంఘమనే ఈ పొలంలో మనము దేవుని యొక్క వాక్కులను పొందుకుంటూ భుజిస్తూ సిద్ధపడుతున్నాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఎవరి కోసం అంటే మన యొక్క ప్రియుడు వరుడు కోసం. రూతుని ఎలాగైతే బోయజు వివాహం చేసుకున్నాడో ఆ విధంగా హల్లెలూయా మనకు మన ప్రభు మనలను వివాహం చేసుకుంటాడు. అందుకని మనం పవిత్రురాలైన కన్యకతో పోల్చబడ్డాం. హల్లెలూయా. ఇది ఒక గొప్ప ధన్యత. తర్వాత దేవుని సన్నిధికి తిరిగి వచ్చినందువల్ల
జరిగినటువంటి ఈ సంభవం నయోమితో మాట్లాడుతూ ఆ ప్రజలంతా ఏమంటున్నారో చూడండి. 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. హల్లెలూయా. భర్తను కోల్పోయి బిడ్డలను కోల్పోయినటువంటి ఆ యొక్క దీనురాలు యొక్క ఒడిలో పెట్టారంట. హల్లెలూయా. తన కోడలు కన్నా బిడ్డను ఒడిలో పెట్టారంట. ఇంకెంత పరవశించిపోయి ఉంటుందో చెప్పండి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. సరే, ఇదంతా జరగడానికి కారణం ఏమిటి అనంటే ఇదంతా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా జరుగుతున్నటువంటి కార్యమే. హల్లెలూయా. జాగ్రత్త బాగినండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ నడిపించిన ప్రకారము నడవాలా. పరిశుద్ధాత్మ ఆయన వాక్యమనే భోజనాన్ని తినాలా. హల్లెలూయా. అలాగ సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఒక రోజున ఘనంగా మనము అక్కడ వివాహంలో ఉంటాం. హల్లెలూయా. లేకపోతే అగ్నికి ఎంత కాలుతామంటే నరకంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలని వాక్కులు తెలియజేస్తున్నాయి. తర్వాత ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టాడంట. ఏం చెప్పండి, ఏంటంటే కుమారులు భర్తను కోల్పోయి కుమారులు కోల్పోతే ఇప్పుడు అందరూ వచ్చేమంటే రూతుకు బోయజుకు పుట్టిన కొడుకు ఎవరికి పుట్టాడంట? నయోమికి పుట్టాడంట. అంటే పుత్ర శోకం పోయిందనమాట. బిడ్డలను పోగొట్టుకున్నటువంటి ఆ బాధ శోకాన్ని దేవుడు తీసేసి ఎక్కడికి వచ్చినందువల్ల? తిరిగి బెత్లెహేముకు వచ్చినందువల్ల. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దేవునికి దూరమై అంతా పోగొట్టుకుంటే దేవుని సన్నిధికి వచ్చి సమస్తాన్ని దూరమై సమస్తాన్ని పోగొట్టుకుంది. దేవుని దగ్గరకు వచ్చి సమస్తాన్ని పొందుకుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 33వ వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. చూసారా, కరువులో మన ప్రాణాన్ని తప్పిస్తాయి. కరువులో మనలను సజీవులుగా కాపాడుతాడంట. హల్లెలూయా. భయంకరమైన కరువు కాలాల్లో అనేక మంది చనిపోతారు ఆహారపు కొరత వల్ల. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడతా ఉంటారో వారు మాత్రము కరువులో పోషించబడతారంట. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. కరువులో వాళ్ళు లోకమంతా కరువు ఉన్నా సరే ఆ ఇంట్లో మాత్రం కరువు ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడుతూ, ప్రభువా నీ కృప, నీ కృప, నీ కరుణ, నీ దయ, కటాక్షాలు మమ్మల్ని కరువులో కూడా నువ్వు పోషిస్తావు, మేము ప్రాణాలు కోల్పోం. అంటే ఇదంతా, ఈ విశ్వాసం అంతా కూడా, ఈ యొక్క ఇంద్రియ నిగ్రహ శక్తి అంతా కూడా వచ్చేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. హల్లెలూయా. అప్పుడే మనము రైట్ వేలో పోతాం, దేవుని వైపు చూస్తాం, దేవుని యందు భయభక్తులు నిలుపుతాం, ఆయన కృప కొరకే కనిపెడతాం అనమాట. కరువు వచ్చిందని ఎవరెవరి కొరకో ఏమేమో చేయాలని పరిగెత్తాం. చాలామంది ఎంతో బలహీనలైపోయి పాపంలో పడిపోతారు, వ్యభిచార పాపంలో పడిపోతారు. దానికి ఒక సాకు కూడా చెప్తారు, ఏం చేయాలా, బతకలేనప్పుడు ఏం చేయాలా అని.
బంధువుల్లో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళల్లో ఉంటారు, బతకలేనప్పుడు ఏ తప్పేం లేదని. కానీ దేవుని యొక్క వాక్కు మనకు తెలియజేస్తాం. యేసుప్రభు 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత మిక్కిలి ఆకలిగా ఉన్నాడు. సైతాను వచ్చాడు శోధించడానికి. ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఆహారంగా మార్చుకొని రొట్టెలుగా మార్చుకొని తినని ప్రభు ఒక మాట చెప్పాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే ఒక్క మాట చెప్పాడు ప్రభు. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే నోటి మాట వలన జీవించును. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. కాబట్టి ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే మనము ప్రభు మార్గాన్ని వదిలిపెట్టకూడదు. ఈ లోకానుసారంగా జీవించకూడదు. ఈ లోకస్తుల ఆలోచనలు తీసుకొని పొరపాటు పాపాలు చేయకూడదు అన్నమాట. నన్ను సరిచేయడానికి, మనల్ని సరిచేయడానికి తప్పకుండా ఇలాంటివి అనుమతిస్తాడనేది ఎంతైనా వాస్తవం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన మెసేజ్లు విన్నాం. 3 రోజులు 4 రోజులు తన సొంత ప్రయత్నాలు చేసుకున్నాడు. కానీ తీవ్రమైపోతుంది, నొప్పి వాపు వస్తుంది. ఆఖరికి తట్టుకోలేని సమయంలో అప్పుడు నిజంగా దేవుని కృప కొరకు కనిపెట్టాడు. హల్లెలూయా. అలిసిపోయి ప్రతిరోజు నిద్రపోలేని భయంకరమైన పరిస్థితిలో అలసిపోయి నిద్రపోయేటట్టు 6:30 గంటల వరకు సౌండ్ స్లీపింగ్ అన్నమాట. మంచి నిద్ర ఇచ్చి తర్వాత వాళ్ళ భార్య లేపినప్పుడు అసలు దాన్ని మర్చిపోయి దిగ్గును లేచి సిద్ధపడి వెళ్ళిపోయి, ఎలా వస్తున్నాను నేను మళ్ళీ జాబ్కి, స్కూటర్లో వస్తూ ఉంటే గుర్తొచ్చిందంట, అరే నాకు ఇవన్నీ ఎట్టపోయినాయని. మచ్చుకు కూడా లేదంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ప్రైజ్ అలాడ్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా మన జీవితాల్లో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన కృప కొరకు కనిపెట్టాలా. హల్లెలూయా. ఒకవేళ ఆయన భయభక్తులు విడిచిపెట్టామేమో, దేవుని సన్నిధి విడిచిపెట్టి దూరంగా పోయామేమో, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టేవారు కరువులో కూడా సమృద్ధిగా వాళ్ళు తృప్తిగా భుజిస్తారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోవని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 37వ కీర్తనలో కూడా చూడండి. 37వ కీర్తన 18, 19 వచనాలు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక పక్కన 10,000 మంది పడిపోయినా, ఒక పక్కన 1000 మంది పడిపోయినా ఏ అపాయము నీ వద్దకు రాదు. అలాగనే లోకమంతా కరువు ఉన్నా సరే నువ్వు మాత్రం తృప్తిగా తింటా ఉంటావు. హలో, లోకమంతా కరువు ఉన్నా సరే నీ ఇంట్లో మాత్రం కరువు ఉండదు. ఆమేన్. చప్పలు కొట్టండి. నువ్వు నమ్మితే ఇంద్రియ పరిశుద్ధాత్మ ద్వారా ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి నీవు ఇంట ఉండి దేవుని యొక్క కొరకు కనిపెడుతూ ఉన్నట్లయితే, హల్లెలూయా, నీ ఇంట్లో మాత్రం కరువు ఉండదంతే. హల్లెలూయా. దేవుడు తృప్తిగా నిన్ను భుజింప చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ఏ దోషము చేయకుండా ఆయన నామాన్ని గణపరుస్తున్నావు కాబట్టి. అందుకని ఇక్కడ 18వ వచనంలో నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. హల్లెలూయా. నిర్దోష అంటే దోషము లేని వాళ్ళు. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, ఏదన్నా అక్కరైతే బ్రతకలేకపోతే ఏమేమో చేసేస్తారు, పాపాలు చేస్తారు. అలాంటి వారికి వాళ్ళ కరువు తీరదు, వాళ్ళ శీలాన్ని పోగొట్టుకుంటారు, పాపంలో పడి నశించిపోతారు తప్ప వాళ్ళ కరువు మాత్రము తీరదు ప్రియులరా. కానీ ఎలాంటి కరువు వచ్చినా, ఎలాంటి భయంకర పరిస్థితులు వచ్చినా నీవు నిర్దోషిగా ఉంటే మాత్రం, హల్లెలూయా, ఏ పాపానికి అమ్ముడు పోకుండా ఉంటే మాత్రం, హల్లెలూయా, నీ ఇంట్లో సమృద్ధిగా దేవుడు నింపుతాడంతే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. హల్లెలూయా.
నువ్వు ఎలా నడుస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి పోయి వస్తున్నావు, ఇవన్నీ చూస్తూ ఉన్నాడు దేవుడు. మన చర్యలన్నీ చూస్తూ ఉన్నాడు. మనం ఎంతోమందికి దాచిపెడతా ఉంటాం. కొంతమంది భార్యకి దాచిపెడతారు, భర్తకు దాచిపెడతారు, పిల్లలకు దాచిపెడతారు, తల్లిదండ్రులకు దాచిపెడతారు. కానీ దేవుడు అంట మన చర్యలన్నీ చూస్తాడు. నిన్ను దేవుడు పరిశోధించి చూచినప్పుడు నీవు నిర్దోషిగా కనబడ్డావు అనుకో, నీ ఇంట్లో అన్నీ ఉంటాయి అంతే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 16వ వచనం వరకు, ఇది టైం లేదు కనుక చెప్పేస్తాను. ఇక్కడ సారెపతు విధవరాల సంగతి అది. హల్లెలూయా. లోకమంతా భయంకరమైన కరువు, ఆ ఇంట్లో కూడా కరువే. కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఇంకా చివరిగా ఆమెకు ఒక కుమారుడు. చివరిగా రొట్టెలు చేసుకొని తినేసి ఇంకా చచ్చిపోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనమాట. ఆమె పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది గవిని దగ్గరికి. ఈ లోపల కెరీతు వాగు దగ్గర పోషించబడిన, కాకోలముల చేత పోషించబడిన ఏలియా ప్రవక్త, ఆ కెరీతు వాగు నీళ్లు దాగి అక్కడే ఉన్నటువంటి ఏలియా ప్రవక్తకు దేవుడు సెలవిచ్చాడు, నువ్వు సారెపతుకు పో, అక్కడ ఒక విధవరాలకి నేను సెలవిచ్చాడంట. హల్లెలూయా. ఆయన వచ్చాడు. సరైన సమయానికి ఆ విధవరాలు వచ్చింది పుల్లలు ఏరుకుంటూ. ఆమెతో మాట్లాడతాడు, నీళ్ళు తెమ్మంటాడు. నీళ్ళు తేడానికి పోద్ది. ఆగు, ఒక చిన్న రొట్టె ముక్క కూడా చేసుకోరా అన్నాడు. విషయం చెప్పింది. లేదు, కొంచెం పిండి కొంచెం నూనె చచ్చిపోయడానికే సిద్ధంగా ఉన్నావంటే సరే, నువ్వు తర్వాత చేసుకుంటూ నువ్వు చేసుకునే రొట్టె ఒక చిన్న ముక్క నీళ్ళు తీసుకోరా. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, హల్లెలూయా, ఆ తొట్టిలో పిండి అయిపోదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదు, కరువు భారం తీరేంత వరకు యెహోవా నిన్ను పోషిస్తాడని సెలవిస్తున్నాడని చెప్పాడు. హల్లెలూయా. ఆమె నమ్మి వెళ్ళి ఆ కొద్ది పిండిలోనే కొద్ది పిండేసి కొంచెం నూనె వేసి చిన్న అప్పం చేసుకొని నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చిందంతే. హల్లెలూయా. అంతేనండి, పిండి వస్తానే ఉందంట. హల్లెలూయా. ఆ తొట్టిలో పిండి వస్తానే ఉంది, ఆ నూనె కుండలో నూనె వస్తూ ఉంది. ఇవన్నీ మిరకల్స్. హల్లెలూయా. ఇవన్నీ అద్భుతాలు. సాధారణంగా ఇవన్నీ నమ్మేదానికి కాదు, కానీ ఇవి అద్భుతాలు అంటారు. వీటిని ఏమంటారు? అద్భుతాలు, మహాద్భుతాలు, మహాశ్చర్య కార్యములు యెహోవా మాత్రమే చేయువాడని బైబిల్ చెప్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడతాం. చూసారా, ఆ కరువు భారం తీరేంత వరకు ఆ ఇంట్లో ఏలియా ప్రవక్త, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి ఆమె కొడుకు, ఇంకా ఎంతమంది ఉన్నారో అందరూ కరువు భారం తీరేంత వరకు పోషించబడ్డారు కదా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. కాబట్టి కరువు వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా సరే, ఇంట్లో ఏమీ లేకపోయినా సరే, నీ యొక్క బీపు డ్రమ్ము ఖాళీ అయినా సరే, నీ నూనె పాత్ర ఖాళీ అయినా సరే, ఇంట్లో కిచెన్లో ఏమీ లేకుండా పోయినా సరే, నువ్వు మాత్రం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. ఇంద్రియ నిగ్రహ శక్తి తెచ్చుకో. ఇంట్లో గొడవలు చేసుకోవద్దు, భర్త మీదకి పోవద్దు, లేకపోతే భార్య మీదకి పోవద్దు, పిల్లల మీదకి పోవద్దు. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి దేవుణ్ణి స్తుతించు. ఆయన వైపు చూడు, ఆయన కనుదృష్టి నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆయన సమస్తాన్ని నీకు ఖాళీగా ఉన్నవన్నిటినీ నింపేస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. ఇందాక జోసఫ్ బ్రదర్ చెప్పాడు కదా ఇవ్వడానికి గురించి. నాకే లేదు, నేనేమి ఇచ్చేది అని చాలామంది అంటూ ఉంటారు అనమాట. ఏమ్మా దశంభాగం ఇచ్చావా? నాకే చాలడం లేదు, నేనేమి ఇచ్చేదని కొందరు అంటుంటారు. ఆదివారం కానుకలు ఎత్తుకోబోయి వేసావా చెప్తా ఉంటారు అనమాట. అనేకులు ఇలాంటి ఆలోచనలో ఉండి వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు అనమాట. ఇప్పుడు ఆమె దగ్గర ఏముంది? కొంచెము పిండి, కొంచెం నూనె, ఆ రోజుకి సరిపోద్ది వాళ్ళిద్దరికి. కానీ దైవజనుడు ఏమంటున్నాడు? దాంట్లోనే కొంచెం తీసుకురా, కొంచెం నూనె కొంచెం పిండి వేసి అప్పం చేసుకొని మొదట నాకు తెచ్చివు. ఇక పిండి అయిపోదు, నూనె
అయిపోదు, కరువు భారం తీరేంత వరకు నీవు పోషించబడతావని యెహోవా సెలవిస్తున్నాడు. ఎంతమంది అనుకుంటారు తెలుసా? నాకే లేదు, నాకే లేదు, నాకే లేదు, నేనేమి ఇచ్చేదని. హలో, దేవుని సన్నిధికి మాత్రం మనకున్న దాంట్లోనే తీసి పెట్టుకోవాలి. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తాను కదా, ముందుగానే సిద్ధపడతా. నేను ఆదివారం కానుక 600 రూపాయలు నాది, అంటే 2 రూపాయల నుంచి పెంచుకుంటూ వచ్చా. నేను 1990 మనం గుడి ఇక్కడ ఆరంభించింది. మొదట నేను వేస్తున్న కానుక 2 రూపాయలు. అక్కడి నుంచి నేను పెంచుకుంటూ 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 నన్ను ఆశీర్వదించిన కొలది ఇప్పుడు ఆదివారం కానుక 600 రూపాయలు వేస్తాను నేను. ఇప్పుడు నా దగ్గర నిన్న చూసుకున్నా, నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. అంటే ఇక్కడ 600 వేస్తాను, ఆగుదాటి పోయిన తర్వాత ఒక 500 వేస్తాను అనమాట అక్కడ కానుక. అంటే మొత్తం ఆదివారం 1100 కానుకేస్తాను నేను. కానీ ఇక్కడ మాత్రం నేను 2 రూపాయలతో ఆరంభించి ఇప్పుడు 600. సరే, నాకు 100 రూపాయలు కావాలా, 500 రూపాయల కాగితం ఉంది. సరే అని సంపత్ టౌన్కి పోతుంటే వాడు కొనుక్కున్న తర్వాత నాకు 100 రూపాయలు మిగిల్చుకొని వచ్చి నా డబ్బులు నాకు ఇయ్యని చెప్పాను. సరే, దాన్ని తీసి నేను ఎవరికి కనబడిన చోట పెట్టే పర్సులో ఆడ పెట్టేసుకుంటా. ఎందుకంటే పర్సు తీస్తూ ఉంటారు అనమాట. ముందుగానే రెడీ అయిపోతా, పెట్టేసుకుంటా దాన్ని. రాత్రి నేను తీస్తే 100 రూపాయలు లేదు. ఏం పాస్టమ్మా ఎట్టుపోయింది 100 రూపాయలు అడిగా. 40 రూపాయలు పెడితే అసలు సీక్రెట్ ప్లేస్లోకి ఎందుకు పోయినావు నువ్వు అని అడిగా. మామూలుగా పర్సనల్ డబ్బులు పెట్టే దగ్గర పోకుండా నేను సపరేట్గా మడిచి అసలు పేపర్స్ మధ్యలో పెట్టుకొని ఉండా. ఆడికెందుకు పోయావంటే తీస్తున్న అదే కనబడిందంట. అంటే ఈ పక్క లేవు, తీస్తున్నదే కనబడింది. 40 రూపాయలు పెడితే 60 రూపాయలు తీసుకుంటే 40 లేవు, 100 లేదు, ఏమి లేవు పాత్రమ్మా. నేను పొద్దున నాకు 600 కావాలి కదా, 500 ఉన్నాయని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ముందుగానే సిద్ధపడిపోతా. హల్లెలూయా. ఇది మనకు ఎంతో బ్లెస్సింగ్, మీకు తెలీదు. విత్తనాలు చల్లేవాడు ఏడుస్తూ పోయి విత్తాడంట. ఇంట్లో తినడానికి గింజలు లేకపోయినా విత్తనాలు మాత్రం తినడంట. ఆ విత్తనాలు ఏడుస్తూ పోయి చల్లి రేపు సంతోషంతో పనులు మోసుకొస్తాడంట. మహింపరుస్తాం. ఈ విత్తనాలు తినేస్తే పంట ఎట్టొస్తుంది? దశంభాగం కూడా అంతే. నాకు పర్సనల్గా మీరు ఇచ్చే కానుకలు అన్నింటిలో చాలాసార్లు చెప్పాను కదా, ఎప్పటికప్పుడు తీసి పెట్టేసుకుంటా. దశంభాగం తీసి పక్కన పెట్టేస్తా, మిగతాది ఖర్చు చేసుకుంటా. హల్లెలూయా. సాధారణంగా నా దగ్గర నాకు దేవుడు ఇచ్చేటటువంటి కానుకలు లేకపోతే సంఘం డబ్బులు తాకుతా. నా డబ్బులు ఉన్నంత వరకు అయ్యే ఖర్చు పెట్టుకుంటా, మందులకు కానీ దేనికైనా, పిల్లలకి ఇచ్చే విషయంలో కానీ. ఒకవేళ అవి లేకపోతే అప్పుడు సంఘం డబ్బులు తీసుకుంటా అన్నమాట ఖర్చు పెట్టడానికి. మ్యాక్సిమం ఎక్కువ నాకెంత దేవుడు నాకు పర్సనల్గా ఇస్తాడో దాంట్లోనే ఖర్చు చేస్తా. ఎవరికైనా సేవకులకి ఇచ్చేదానికి కానీ, పేదలకు ఇచ్చేదానికి కానీ అవే వాడతా నేను. హలో, మీకు అర్థమవుతుంది చెప్పేది? మళ్ళీ నా దశంభాగం మళ్ళీ కరెక్ట్గా పెట్టుకుంటా. దాన్ని సపరేట్ చేసి ఒక బ్యాగ్లో పెట్టుకుంటా. ఈ బ్యాగ్లోనే ఉంది. ఒకసారి ఇంతకుముందు చూపించాను, ఒక మాట చెప్పి. ఇది కూడా ఎవరికి తెలుదా? సీక్రెట్ ప్యాకెట్లో పెట్టుకుంటాను. ఏ డేటో ఆ డేట్ ప్రకారం రాసి పెట్టుకో ఉంటాను అనమాట. దశంభాగం అంతా కూడి రేపు తీసుకొచ్చి వేసేస్తాను అనమాట. హల్లెలూయా. ఇవన్నీ విత్తనాలు. ఈ విత్తనాలు తినేస్తే మనకు పంట రాదు రేపు. హలో, దశంభాగం ఇవ్వడం చాలా తేలిక. ఎందుకంటే ఉన్న దాంట్లో ఇచ్చేది. ఆ సమయానికి ఎవరో ఒకరిని అడిగి కానుక, గుడికి పోవాలి కానికి, గుడికి పోవాలా భీమి, గుడికి పోవాలా దశంభాగం ఎంత కొంత మళ్ళీ నేను ఇస్తా. అది అసలు అట్లాగే ఇవ్వాల్సిన అక్కరేలు అలాగిచ్చి అలా ఇవ్వడం కంటే గమ్ముకొనడం మేలు. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎవరిని అడిగి తెచ్చేది కాదు, ఇవన్నీ మనకిచ్చిన దాంట్లో ఇచ్చేదనమాట. రాయా, నీ పని అవ్వలేదు, ఏమంత ఓపిక లేకుండా పోతావా? చప్పలు కూడా నేను మహింపడతాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఆ పేద విధవరాలు కొంచెము నూనె వేసి మొదటి అప్పం
దైవజనునికి ఎత్తుకుపోయి ఇచ్చింది. ఆయన ముందుగానే యెహోవా మాట సెలవు ఇచ్చాడు. తిని తృప్తి చెంది ఏం చేసి ఉంటాడు? అతను దీవించాడు. హల్లెలూయా. దైవజనుల దీవెన. హల్లెలూయా. దేవుని దీవెన అది. చప్పలు కూడా దేనిమై పడతాం. హల్లెలూయా. మిమ్మల్ని సమృద్ధిగా దైవజనుడు మీరు చేసే చర్యలన్నీ దేవుడు కనిపెడుతున్నలాగానే దైవజనుడిలో ఉండి దేవుడు చూస్తూ ఉన్నాడు. దైవజనుడు కూడా గమనిస్తూ ఉంటాడు. మీరు చేసేవి ఇచ్చామన్నిటి చూసి మనసారా దీవించినప్పుడు ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో చదివామే. మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు సోదరుడు జోసెఫ్ చెప్పాడు కదా, ఆ ఆశీర్వాదాలన్నీ వచ్చి పడతాయి అంతే. హల్లెలూయా. శాపమే ఉండదు ఇంకా. ఇది మనము కరువులో దేవుని ఆత్మ ద్వారా మనం అభిషేకించబడి ఉంటేనే ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం. కరువులో కూడా సమస్తం కలిగి ఉండగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. ఆత్మీయ కరువు అంటే వాక్యము లేని కొరత అన్నమాట. ఆత్మీయ కరువు అంటే వాక్యము లేని ఆ కొరత. దాన్ని తీర్చడానికి దేవుడు తన కుమారుడైన యేసయ్యను పంపించాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. అంతకుముందు అనేక మంది ప్రవక్తలను పంపించాడు. ఎవరు సరిగా న్యాయం చేయలేదు దానికి. హల్లెలూయా. దానికి న్యాయం చేసింది యేసయ్య, దేవుని సొంత కుమారుడు దాన్ని న్యాయం చేసింది. హల్లెలూయా. ఎందుకంటే తనే జీవాహారమై ఆ కొరతను తీర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ఒక్క వచనం చదువుతాం అంతే, చేసి ప్రార్థన చేసుకుంటాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు. చాలు, ఇంకా చాలా ఉంది. ఏముంది అక్కడ? బీదలకు అంటే ఏ బీదలు వీళ్ళు? అంటే వాక్యము లేని దరిద్రులు అన్నమాట. వాక్యము లేని దరిద్రులు. మనకు ప్రవక్తల గ్రంథాల్లో మనకు చివరిగా మత్తయి సువార్తకు ముందు మలాకి గ్రంథం ఉంది. మలాకి గ్రంథం కాలం నుండి అంటే మలాకి యోవేలు ఇద్దరు ఒకే సమకాలీనులని చరిత్ర చెబుతుంది. అక్కడి నుంచి హల్లెలూయా యేసు ప్రభు పుట్టే మధ్య కాలము దాదాపు 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఇది చీకటి యుగం. వాక్యము లేని కరువు అన్నమాట. భయంకరమైన కరువు, ఆత్మీయ కరువది. దాన్ని తీర్చడానికి దేవుడే తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించి ఆ ఆత్మీయ కరువును కూడా తీర్చాడు. ఇప్పుడు మనమంతా ఆత్మీయ ఆహారం తింటున్నాం. ఆత్మీయ ఆహారం తింటున్నాం. మనకి ఇప్పుడు ఆత్మీయంగా కూడా కరువు హలో లేదు. ఎంత మన పరిస్థితులు లోకంలో ఉన్నప్పుడు అలాంటివి. ఇప్పుడు దేవుని రెక్కల కిందకు వచ్చాం, దేవుని సంధికి వచ్చాం. ఇప్పుడు హల్లెలూయా బేత్లెహేముకు తిరిగి వచ్చిన నయోమి రూతుల పరిస్థితి. హల్లెలూయా. ఆత్మీయతకు కొదువు లేదు, ఆత్మీయ ఆహారానికి కొదువు లేదు, శరీర ఆహారానికి కొదువు లేదు, పానానికి కొదువు లేదు, ఆత్మీయ పానానికి కూడా దేనికి కూడా కొదువు లేదు. హల్లెలూయా. యెహోవా మన కాపరి, మనకే కొదువ? ఆయన సన్నిధిలో ఉంటే అంతే. హల్లెలూయా. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడదాం. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా భయపడద్దు, అధైర్యపడవద్దు, దిగులు పడద్దు. పరిశుద్ధాత్మను నీలోనికి ఆహ్వానించు. ఆయన నీకు ఇంద్రియ నిగ్రహ శక్తిని ప్రసాదిస్తాడు. ఆయన సరైన విధంగా దేవునితో సత్సంబంధం కలిగిస్తాడు. దేవుని వైపు చూచేటట్టు, దేవుని కృప కొరకు కనిపెట్టేట్టు చేస్తాడు. అప్పుడు నీ జీవితంలో కరువు అనేది లేకుండా నువ్వు బ్రతుకుతావు. అందుకని కరువులో పరిశుద్ధాత్మ ద్వారా ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉన్న చోటనే ఉండి ఆయన వైపు చూడు. దేవుడు ఉన్నమన్న చోట్లో ఉండి ఆయన వైపు చూడు. ఆయన భయభక్తులు నిలువు.
నిర్దోషిగా ఉండు, ఆయన కృప కొరకు కనిపెట్టు. ఎలాంటి పరిస్థితులైనా సరే సర్వ సమృద్ధితో నీవు ఉంటావు. కరువులో కూడా సమృద్ధిగా ఉంటావు. నీవు ఉంటావు అన్నమాట. ఒక్కసారి ఆలోచించు. పరిశుద్ధాత్మ ద్వారానే ఇది సాధ్యం. అందుకనే అడగండి. ఎంతోమంది రాంగ్ డెసిషన్ తీసుకొని నయోమి కుటుంబంలాగా చెడు నిర్ణయం తీసుకొని బెత్లెహేమును విడిచిపెట్టి, రొట్టెల ఇళ్ళని పిలువబడే బెత్లెహేమును విడిచిపెట్టి సమస్తాన్ని పోగొట్టుకుంది కదా. బెత్లెహేములో నిలిచిన వాళ్ళను దేవుడు దర్శించాడంట. మోయాబులో ఉన్నటువంటి దేశంలో దేవుడు దర్శించలా, బెత్లెహేములో ఉన్న వారిని దర్శించాడని, వారికి ఆహారం ఇస్తున్నాడని ఆమెకు వినబడింది. అప్పుడు ఆమె వెళ్ళింది. జాగ్రత్త. దేవుని యొక్క రెక్కల చాటునే భద్రత కూడా విన్నాము కదా. అన్నీ ఆయన సన్నిధిలోనే. ప్రార్థించుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. ప్రభా, శ్రమలలో ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఎలా ఉండాలో నేర్చుకున్నాం. కరువులో ప్రభా, ఆత్మీయ కరువులో ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి మీ ఆత్మ ద్వారా మీ సన్నిధిలో మేము చక్కగా మీ సన్నిధికి నడిపించబడి, శరీర కరువైన ఆత్మీయ కరువైన లేని వాళ్ళమై సర్వ సమృద్ధితో సంతృప్తిగా ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు స్తోత్రములు ప్రభా. ఇంకా ఈ యొక్క అనుభవం లేని వాళ్లకు మీ ఆత్మ ద్వారా ఈ భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా ఇంద్రియ నిగ్రహ శక్తిని కోల్పోయి బలహీనులై అటు ఇటు పరిగెత్తకుండా, అన్యుల ఎదుగు పరిగెత్తకుండా, తమ శరీరాలని పాపానికి అమ్ముకోకుండా నిగ్రహించుకొని మీ సన్నిధిలో మీ యందు భయభక్తులుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి కృప మాకు అందరికీ దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి వారికి దయచేయండి. యేసయ్య ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటనలు గత